వినవడాలి అంటున్నా. జై తెలంగాణ. ఇక్కడ మా ఆడబిడ్డలు అంటలేరు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. ఇది వినబడుతుందా? ఇది వినబడుతుందా? ఇది మంచిగుందా? ఇది మంచిగుందా? గౌరవనీయులు, ఈరోజు భారత రాష్ట్ర సమితి 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రతినిధుల సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎత్తిన జెండా దించకుండా ఏ రోజైతే గులాబీ జెండా తెలంగాణలో అడుగుపెట్టిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సైనికుడిలా, ఒక కార్యకర్తలా కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ మీలో ఒకడిగా, మాతో ఒకడిగా కలిసి ముందుకు సాగుతున్న గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు, గట్టిగా చప్పట్లతో తోట ఆగయ్య గారు, గౌరవనీయులు పెద్దలు, ప్రముఖ కవి, గాయకులు, తెలంగాణ ఉద్యమంలో తన వాణితో, బాణితో, మాటతో, పాటతో మనందరినీ కూడా ఉర్రూతలూగించిన గౌరవనీయులు పెద్దలు, మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో శాసన మండలికి గోరేటి వెంకన్న గారి తర్వాత మరొక అద్భుతమైన కవి, గాయకుడు అన్న దేశపతి శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు. వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన రాష్ట్ర టెస్కాబ్ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీందర్రావు గారు, గౌరవనీయులైన పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గారు పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులైన సెస్ చైర్మన్ గారు అన్న చిక్కాల రామారావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, ఆరోగ్యం బాగాలేకపోయినా పెద్ద మనిషి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని నేను ఎట్టి పరిస్థితిలో రావాలి అని చెప్పి విచ్చేసిన గౌరవనీయులు అన్న ఆకునూరి శంకరయ్య గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు అన్న గడ్డం నర్సయ్య గారు, గౌరవనీయులైన మన మున్సిపల్ చైర్మన్ గారు సోదరి జిందం కళా చక్రపాణి గారు, గౌరవనీయులు మన వేదికపైన ఆసీనులైన పట్టణ పార్టీ అధ్యక్షులు చక్రపాణి గారు, గౌరవనీయులైన పెద్దలు, కొద్దిగా వెనుకకు జరుగుతున్న కనబడతలేరు, గౌరవనీయులైన చీటి నరసింహరావు గారు, గౌరవనీయులైన మన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన సెస్ డైరెక్టర్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, సెస్ డైరెక్టర్లు, పేరు పేరున వేదికపైన ఆసీనులైన స్థానిక కౌన్సిలర్ గారు, మా సోదరుడు లింగంపల్లి సత్యనారాయణ గారు, స్థానిక కౌన్సిలర్, ఆయన ఇక్కడ ప్రోటోకాల్ ఆయనకే ఉంటుంది, కౌన్సిలర్ గారు సత్యనారాయణ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన పేరు పేరున ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం కొంతమందిమి కొన్ని పదవుల్లో ఉన్నామంటే, రాష్ట్రంలో ఇవాళ మన పార్టీ అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణమైన మా 60 లక్షల మంది గులాబీ దండుకు ప్రతీకలుగా ఉన్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్ గురించి మాట్లాడుకునే ముందు, ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే ముందు, గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతున్నది అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు, బేరీజు వేసుకున్నప్పుడే ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఎక్కడ దాకా వచ్చినాం, అల్టిమేట్ మజిలీ ఏంది అని ఆలోచించుకున్నప్పుడే దానికి ఈ సందర్భానికి ఒక సార్థకత ఉంటుంది. సరిగ్గా ఈ రోజుతో భారత రాష్ట్ర సమితికి, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన పార్టీకి మరి ఎల్లుండితో 27 తారీఖుతో 22 ఏళ్ళు నిండి 23వ ఏట అడుగుపెట్టబోతా ఉన్నాం. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఏప్రిల్ 27, 2001లో ఆనాడు పార్టీ జలదృశ్యంలో పెద్దలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి, మన పార్టీ అధ్యక్షుల వారికి ఆశ్రయం ఇచ్చి, నువ్వు ఇక్కడి నుంచి నడుపు తమ్ముడు, నీకు అండగా నేనున్నాను,
మా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పి ఆనాడు జలదృశ్యంలో ఆశీర్వాదం ఇస్తే ఆ రోజు జలదృశ్యంలో పార్టీ పురుడు పోసుకున్నది. మొట్టమొదటి సమావేశం అక్కడ జరిగింది. ఒక్కసారి దయచేసి ఆ రోజు పరిస్థితులను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు పార్టీ పెట్టే నాడు 2001వ సంవత్సరంలో ఆయన ఆనాడు కేసీఆర్గా సుపరిచితుడు కాదు. కేసీఆర్ అనే పేరు ఇంకప్పటికీ స్థిరపడలేదు. ఆనాడు ఆయన పేరు చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సిద్దిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కొన్ని పదవులు చేసిన వ్యక్తిగా మెదక్ జిల్లా కాడికి బాగా తెలుసు. రాష్ట్రంలో కూడా చాలామందికి తెలుసు, కానీ అంత పాపులర్ కాదు. కానీ ఏ రోజైతే తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోవాలి, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే ఈ ప్రాంతంలోని యువకుల ఆకాంక్షలు కానీ, రైతుల ఆకాంక్షలు కానీ, రైతుల కోరికలు కానీ, ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మరి కోరికలు కానీ, వారి ఆశయాలు కానీ నెరవేరుతాయని చెప్పి సంకల్పం చేసి కేసీఆర్ గారు ఆనాడు బయలుదేరినరో ఆనాటి పరిస్థితి ఏంది అంటే, టీఆర్ఎస్ అనే గులాబీ జెండా, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి గులాబీ జెండా ఎగిరేసినాడు. ఆయన ఒక సినిమా యాక్టర్ కాదు, ఆయన ఏమి సినిమాల్లో సుప్రసిద్ధ నటుడు కాదు, సినిమా యాక్టర్ కాదు, పెద్ద భయంకరమైన గ్లామర్తో 100 సినిమాలు చేసి మరి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న నాయకుడు కాదు. పోనీ ఏదైనా ఒక కుల సంఘానికి నాయకుడు, ఆయనకు కుల బలం దండిగా ఉందంటే అది కూడా లేదు. అదేవిధంగా ఏదైనా అంబానీలాగానో అదానీలాగానో ధనవంతుడు, శ్రీమంతుడు, పెద్ద ఎత్తున డబ్బులున్నాయి కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మరి గ్రామ గ్రామాన ఫ్లెక్సీలు కట్టి లీడర్ అయిపోదామంటే ఆ డబ్బు దశకం లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, క్యాస్ట్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు. రాష్ట్రంలో మొత్తంగా ప్రజల్లో ఒక అపనమ్మకపు పరిస్థితి, ఒక మాయూసి, ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేదు, తాగుదామంటే మంచినీళ్ళు లేవు, పిల్లలకు కొలువులు లేవు. ఇట్లాంటి వాతావరణంలో ప్రజల్లో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే తెలంగాణ అనే నినాదాన్ని, తెలంగాణ అనే పదాన్ని రాజకీయ నాయకులు కేవలం తమ స్వార్థానికి వాడుకుంటారు. స్వార్థం తీరిన తర్వాత వాళ్ళకు ఒక పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నినాదాన్ని పక్కకు పెడతారు, నినాదాన్ని తుంగలదొక్కి మర్చిపోతారు. వీళ్ళంతా స్వార్థ జీవులు రాజకీయ నాయకులు. వీళ్ళు గతంలో కూడా మోసం చేసిండ్రు, మళ్ళా కూడా మోసం చేసే పరిస్థితి ఉంటుందనే ఒక అపనమ్మక పరిస్థితి తెలంగాణ సమాజంలో. పోయినసారి మొట్టమొదటి ఉద్యమం, మొదటి దశ ఉద్యమం జరిగినాడు 1969లో. మాకెప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్తా ఉండేది, ఆనాడు రేడియో మాత్రమే ఉన్నది, టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, పేపర్ లేదు, ఏది లేదు. ఏమీ లేకపోయినా ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒక నిప్పు రవ్వలాగా ఖమ్మంలో ప్రారంభమైన ఉద్యమం ఆనాడు మొత్తం తెలంగాణ చుట్టుముట్టి 71లో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీకి 14 పార్లమెంట్ స్థానాలుంటే 11 పార్లమెంట్ స్థానాలనిచ్చి తమ రాష్ట్రం తమకు కావాలని చెప్పి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను గట్టిగా ఢిల్లీకి చెప్పిండ్రు. కానీ చెప్పిన తర్వాత ఇంతమందిని గెలిపించినాక వీళ్ళందరూ పోయి ఎప్పుడైతే కాంగ్రెస్లో జొర్రినరో, కాంగ్రెస్లో చేరి ఉద్యమాన్ని బలి తీసుకున్నారో ఆనాడు ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో ఉండే. సో 30 ఏళ్ల తర్వాత గులాబీ జెండా ఎగిరి 30 ఏళ్ల తర్వాత కేసీఆర్ అనే నాయకుడు బయలుదేరే రోజున ఒక అపనమ్మకం పరిస్థితి మొత్తం సమాజంలో ఉన్నది. ఏం చేసిన అందుకే కేసీఆర్ గారు ముందుగా ప్రజల్లో విశ్వాసాన్ని పాదుగొల్పాలే, ముందుగా ప్రజలకు విశ్వాసం కల్పించాలే. ఇది సాధ్యమైతది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా. ఎవరు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, రక్తం చిందించాల్సిన అవసరం లేదు, దెబ్బలు తినవలసిన అవసరం లేదు. కేవలం మీరు ఓట్లు వేయండి, సీట్లు ఇవ్వండి, ఆ సీట్లతోనే తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పి ఒక నమ్మకం కల్పించే ప్రయత్నంలో భాగంగా ఏమన్నారు కేసీఆర్ గారు? మొట్టమొదటి సింహగర్జనలో మన కరీంనగర్ జిల్లాలో, ఆనాటి కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో మే 17 నాడు సింహగర్జన జరిగితే ఆ రోజు సింహంలా గర్జించినారు కేసీఆర్ గారు. ఏమన్నారు ఆనాడు? నేను ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో బయలుదేరుతా ఉన్నా. నాకు గత చరిత్ర తెలుసు, గతంలో జరిగిన పొరపాట్లు తెలుసు, తప్పులు తెలుసు. నేను కూడా అదే రకంగా తప్పు చేసి కనుక జెండా పక్కన పెట్టినా, ఎత్తిన జెండా దించినా,
తెస్తనని చెప్పిన తెలంగాణను తేకపోయినా నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని తెలంగాణ ప్రజలకు ధైర్యంగా లక్షల మంది ముందు నిలబడి చెప్పిన నాయకుడు, ధీరోదాత్తుడైన నాయకుడు కేసీఆర్ గారు. ఆ మాట చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలి, గుండె నిండా తెగింపు ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఉత్త ఆషామాషి అల్లాటప్ప నాయకులకు అట్లాంటి మాటలు రావు. నేను ఉద్యమంలోనే ఉంటా చివరి దాకా, నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపమని చెప్పిన నాయకుడు ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాడా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత మాట, ఎంత ధైర్యం కావాలా? అదేవిధంగా 2013లో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, నేను తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి బయలుదేరిపోవడానికి ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత సాహసం కావాలి, ఎంత తన మీద తనకు ఆత్మవిశ్వాసం ఉండాలా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం పనిచేయడం మనందరి అదృష్టం, మనందరి పూర్వజన్మ సుకృతం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. నేనేదో ఊరికి ఆషామాషిగా చెప్పట్లేదు ఈ మాట. స్వయంగా ఆనాటి రాష్ట్రపతి 2014లో స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు మన రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రజల దయతో దీవెనలు మనకిచ్చి ఏ నాయకుడైతే రాష్ట్రాన్ని సాధించిండో ఆ నాయకుడి నాయకత్వంలోనైతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మనకే ప్రజలు అధికారం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి గారు బిల్లు మీద సంతకం పెట్టిన తర్వాత, తెలంగాణ బిల్లు, తెలంగాణ గెజెట్ మీద సంతకం పెట్టిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారికి మనందరం కూడా పోయి ధన్యవాదాలు చెప్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ, గెలిచిన శాసనసభ్యులని, పార్లమెంట్ సభ్యులని అందరినీ తీసుకొని రాష్ట్రపతి భవన్కి పోయినరు. రాష్ట్రపతి భవన్కి పోతే ఆ పెద్ద ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు మా అందరి ముందు, దాదాపు 100 మంది ఉన్నాం, మా అందరి ముందు ఒకటే మాట అన్నాడు. చంద్రశేఖర్ గారు, అందరం కూడా బతికేది 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో, 100 ఏళ్ళలో బతుకుతాం. కానీ ఒక మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలనే ఒక లక్ష్యం, ఒక ఆశయం పెట్టుకొని దాని వైపు కమిట్మెంట్తోని పనిచేయడం, పనిచేసే క్రమంలో ఎన్ని ఎదురు దెబ్బలు దాకినా, ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినా, ఎన్నిసార్లు కింద పడ్డా లేచి అదే పద్ధతుల్లో నిఠారుగా నిలబడి ధైర్యంతో, సాహసంతో ముందుకు పోయి చివరికి లక్ష్యాన్ని సాధించడమే, తన జీవిత కాలంలో సాధించడమే చాలా గొప్ప పని. ఆ లక్ష్యాన్ని మీరు సాధించినరు, మీ జన్మ ధన్యమైంది అనే మాట ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు. అంతటితో ఆగలేదు ఆయన. చంద్రశేఖర్ గారు జనరల్గా ఒక మనిషి ఒక లక్ష్యం ఎత్తుకుంటే తన జీవిత కాలంలో ఆ లక్ష్యం సాధించడమే గొప్ప. కానీ నువ్వు లక్ష్యాన్ని సాధించడమే కాకుండా, అనుకున్న రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు అందించడమే కాకుండా ఇవాళ వాళ్ళ దయతోని ముఖ్యమంత్రి కూడా అయినావు. నీకు వాళ్ళ ఆశీర్వాదం దొరికింది, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వాళ్ళకి ఏ మాటలైతే మీరు ఇచ్చినరో దాన్ని తప్పకుండా నిలబెట్టి చూపెట్టండి అని చెప్పి ఆశీర్వదించి ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఇవాళ ఈరోజు మనం సిరిసిల్ల గడ్డ మీద కావాలని ఇక్కడ ప్లీనరీ పెట్టుకున్నాం. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ములను, మా అన్నలను, మా అక్కలను, చెల్లెలను కూడా నేను అడుగుతా ఉన్నా, ఎట్లుండే సిరిసిల్ల, ఎట్లయింది ఒక్కసారి మీరు తిరిగి చూస్తే మీకే కనబడుతుంది. 360 డిగ్రీలు ఇక్కడ మీరు తిరిగితే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టినాము. ఇక్కడ ఎందుకు పెట్టినాం మీటింగ్ అంటే ఒక్కసారి మీరు చుట్టూ తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ అద్భుతమైన బైపాస్ రోడ్డు, ఈ అద్భుతమైన బైపాస్ రోడ్డు గతంలో నాకు బాగా యాదికున్నది. నేను 2009లో మీ దయతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆనాడు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి గారి దగ్గరికి 50 లక్షల రూపాయల రోడ్డు కోసం 50 సార్లు కాగితాలు పట్టుకొని తిరిగిన. నవ్వేది ఆయన, ఎందుకయ్యా మీకు తెలంగాణ వచ్చినాక చూసుకోపోండి ఇప్పుడు ఎందుకు అని ఆయన. ఇంకొక ఆయన ఉండి అంతకంటే ముందు, జానారెడ్డి గారి కంటే ముందు దివాకర్ రెడ్డి గారని, ఆయన దగ్గరికి పోతున్నైతే ఇంకా బాధ, మీకేముందయా, మీ తెలంగాణ వస్తుంది మీకు, అప్పుడు చేసుకోపోండి ఇప్పుడు ఎందుకు అని ఆయనలో కొట్టేది. ఒక 50 లక్షల రోడ్డు కోసం. అట్లాంటిది ఈరోజు 50 లక్షలు కాదు, నేను మొన్ననే ఒకటే రోజు 11 గ్రామాలు తిరిగిన. గ్రామానికి పోయి ఆ గ్రామంలో ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందో ఆ గ్రామంలోనే లెక్క చెప్పి ఆ గ్రామ సర్పంచ్ గారికే లిస్ట్ ఇచ్చి వచ్చిన. 50 లక్షల కోసం ఎవరి చుట్టైతే చక్కర్లు కొట్టినామో ఈరోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా మీ దయతో వచ్చిన ఈ అధికారాన్ని మీకోసమే ఖర్చు పెడుతూ సిరిసిల్లని ఈరోజు భారతదేశంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గంగా, భారతదేశమే అసూయపడే విధంగా పక్క నియోజకవర్గాల వాళ్ళు, అక్కడ ఉండే ప్రతిపక్షాలు ఈరోజు
అసూయపడే విధంగా వాళ్ళ కళ్ళు గుట్టే విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇటు చూస్తే మీరు మా సిరిసిల్లలోని ఏ నేతన్నలైతే ఆనాడు బలవన్మరణాలకు పాల్పడ్డారో, ఏ నేత కార్మికులైతే ఆనాడు దిక్కులేక విధి లేక ఆనాడు బతుకు మీద ఆశ లేక తనువు చాలించాల్సిన దుస్థితి ఉండనో వాళ్ళల్లో ధైర్యం నింపడానికి 400 కోట్ల రూపాయలతో వర్కర్ టు ఓనర్ అనే ప్రోగ్రాం కింద ఈ అపారెల్ పార్కు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా నిర్మాణం చేస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. 1, 2 కాదు, దయచేసి ఈరోజు సమావేశమైన తర్వాత తిరిగి చూడండి ఎన్ని షెడ్లు తయారైతున్నాయి. ఇంకో నెల తర్వాత ప్రారంభించుకోబోతా ఉన్నాం. సిరిసిల్ల నేతన్నకు ఈ రోజు కాదు, ఒక తిరుపూర్తోని పోటీ పడే విధంగా ప్రపంచంలోని అత్యుత్తమ టెక్స్టైల్ ఉత్పత్తులు ఎక్కడ తయారైతే ఈ భారతదేశంలో అంటే తిరుపూర్తో పాటు సిరిసిల్ల పేరు చెప్పే విధంగా ఈరోజు అద్భుతమైన వ్యవస్థను ఇక్కడ మీకోసమే తయారు చేస్తున్నామనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇటు చూస్తే ఈ కొత్తగా వేసుకున్న బైపాస్ రోడ్డు సిరిసిల్లకు, ఆ పక్కన చూస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ పక్కనే దాని పక్కనే ఇప్పుడే ఆగన్న చెప్పిండు, ఒకనాడు సిరిసిల్లకు ఉన్నది ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్, ఒకటే ఒక్క డిగ్రీ కాలేజ్. అది మన గంభీరావుపేటలో లాస్ట్ 2012-13లో వచ్చింది. అంతకంటే ముందు ఒక డిగ్రీ కాలేజ్ వస్తే ఎక్కడ పెట్టాలనో సిరిసిల్ల వేములవాడలో అర్థం కాక అటు సిరిసిల్లలో పెట్టక ఇటు వేములవాడలో పెట్టక మధ్యలో అగ్రహారంలో పెట్టి రెట్టు కాకుండా అక్కడ పెట్టి ఇది మీ పొత్తుల సర్ది ఇద్దరికి వనికి వస్తుందని చెప్పి అక్కడ అగ్రహారంలో పెట్టిన పరిస్థితి. అంటే ఒక డిగ్రీ కాలేజ్ కోసం లబలబలాడిన సిరిసిల్ల యువత, సిరిసిల్లలోని విద్యార్థులు ఈరోజు సిరిసిల్లలో విద్యా ముఖ చిత్రం ఎట్లా మారిందో దయచేసి ఒక్కసారి చూడాలంటే ఆ పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్, అక్కడ నిర్మాణంలో ఉన్నది రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్కనే ఉన్నది. అక్కడ బ్రహ్మాండమైన కాలేజు. ఈ సంవత్సరమే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారిని ఆహ్వానించుకొని ఇక్కడనే మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఆ కాలేజీను తొందరలో 2-3 నెలల్లోనే ప్రారంభించుకోబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక డిగ్రీ కాలేజ్ కోసం లబలబలాడిన సిరిసిల్ల ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ సాధించుకున్నది. జేఎన్టీయు ఆధ్వర్యంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సాధించుకున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సారథ్యంలో ఒక వ్యవసాయ కళాశాల పెట్టుకున్నాం, ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టుకున్నాం, ఒక నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఒక వెటర్నరీ కాలేజ్ కూడా తప్పకుండా తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తద్వారా సిరిసిల్ల అనేది ఇక్కడ ఫలానాది లేదు సిరిసిల్లలో అని చెప్పడానికి అవకాశం లేకుండా, ఫలానా సబ్జెక్టు లేదు, ఫలానా కోర్సు లేదు అనే అవకాశం లేకుండా వ్యవసాయం కానీ ఇంకా దాంతోపాటు చీర్లవంచ పక్కకు మన చీర్లవంచ చింతల్టాన దగ్గర ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం వస్తున్నది. ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయం మొత్తం అక్వాకల్చర్ మీద, అంటే చేపల పెంపకము, రొయ్యల పెంపకం మీద ఇవాళ మిడ్ మానేర్ వచ్చిన తర్వాత రాజరాజేశ్వర సాగర్ మనం కట్టుకున్న తర్వాత అక్కడ మరొక అద్భుతమైన ప్రైవేట్ విశ్వవిద్యాలయం కూడా రాబోతా ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఏం మారింది సిరిసిల్లలో ఈ 9 ఏళ్లలో, ఏం జరిగింది అంటే మీకు ఒక అవగాహన రావాలి, మీకు ఒక ఆలోచన రావాలని చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు మనకు ఆశీర్వాదం ఇస్తే, అవకాశం ఇస్తే, ఎంత చేసినా వారి రుణం తీర్చుకోవడం తక్కువ కాబట్టి, ఎంత చేసినా కూడా వాళ్ళకు తక్కువనే కాబట్టే ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. గ్రామాన ఈరోజు నిజంగా అప్పుడప్పుడు ఆలోచిస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆగన్నన్నాడు ఇప్పుడే, ఒకనాడు ఆదర్శ గ్రామం ఎక్కడున్నది ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక అంకాపూరు లేదా ఒక గంగదేవి పల్లె. కానీ ఈరోజు ప్రతి గ్రామం ఒక అంకాపూర్ అయింది, ప్రతి గ్రామం ఒక గంగదేవి పల్లె అయింది. మొన్న గర్వంగా అనిపించింది. తెలంగాణ జనాభా భారతదేశం మొత్తాన్ని చూసినట్టయితే మన జనాభా కేవలం 2.5%, అంటే 3% కంటే తక్కువ. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ మొన్న జాతీయ అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకున్న తెలంగాణ ఈరోజు తన సత్తా భారతదేశానికి చాటిందా లేదా? దానికి కారణం కేసీఆర్ మదిలో మెలిసిన పల్లె ప్రగత కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా గంభీర్రావుపేట సర్పంచ్ సోదరుడు కటకం శ్రీధర్ పంతులు ఎక్కడునో ఉంటే లేనవాడు స్వామి, అక్కడ మధ్యలో ఒకసారి అందరు చూడు శ్రీధర్ను, పైకి రా. కటకం శ్రీధర్ పంతులు గారు మన జాతీయ అవార్డు వచ్చింది గంభీరావుపేట గ్రామానికి. గంభీరావుపేటలో సపట్లు కొట్టరా మీ గ్రామానికి అవార్డు వస్తే? శ్రీధర్ గారు పోయి అవార్డు తీసుకున్న తర్వాత ఆయనను అక్కడ వేదిక మీద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిండు. నేను చూస్తూ ఉంటే విజ్ఞాన్ భవన్లో ఎక్కడైతే ప్రధానమంత్రులు
ఎక్కడైతే కేంద్ర మంత్రులు పెద్ద పెద్ద అధికారులు అందరూ కొలువుదీరి మీటింగులు పెడతారో అక్కడ పిలిచి మీటింగు పెట్టి మన సర్పంచ్ గారితో మాట్లాడిపించింది. ఈయన జోర్దార్ స్పీచ్ ఇచ్చిండు హిందీలో, నేను చూసిన, మంచిగా మాట్లాడిండు. ఏం చెప్పిండు ఎరికేనా? हम फजूल बातों पे टाइम वेस्ट नहीं करते, పనికిమాలిన పనులు మేము పెట్టుకోము, పనికిమాలిన పనులు చేయం. మా ముఖ్యమంత్రి చెప్పిండు, మీరు ప్రతి గ్రామం చక్కగైతే రాష్ట్రం బాగైతుంది ఆటోమేటిక్గా, గా పని చేయండి ఆ సర్పంచులు సెక్రటరీలు అని చెప్పిండు. ఆయన చెప్పిన ప్రకారం చేస్తున్నా అని చెప్పి మన సర్పంచ్ గారు మొత్తం దేశం ముందు గర్వపడే విధంగా, సిరిసిల్ల గర్వపడే విధంగా చెప్పినందుకు ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు నిజంగా చెప్తా ఉన్నా, మా రాజన్న సిరిసిల్ల సర్పంచు ఢిల్లీలో కూర్చొని రొమ్ము విరుచుకొని దేశం మొత్తానికి గిట్లా చేసిండు మా ముఖ్యమంత్రి, గిట్లా చెప్పిండు పల్లె ప్రగతి అనే ప్రోగ్రాం నేను చేస్తున్నా. మా సెక్రటరీలు, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచులు, మా ఎంపీటీసీలు అందరం కలిసి పనిచేసినాం కాబట్టి ఇవి అయినాయి అని చెప్తుంటే వాళ్ళందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. ఈయన అడుగుతున్నారు, పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి నీకు అని అడిగిన వాళ్ళు. నేను చూస్తున్నా మొత్తం, మీ పైసల సంగతి ఏంది అంటుంది. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా? మనసుంటే మార్గం ఉంటుంది, పనులు చేస్తే ప్రజలు పన్నులు కూడా కడతారు. మా రాష్ట్రంలో పనులు చేస్తున్నాం కాబట్టి ప్రజలు పన్నులు కూడా కడుతున్నారు. ఆ పన్నులతోనే వాళ్ళకి పని చేస్తున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పైసలు వస్తాయి, కేంద్రం నుంచి కొన్ని వస్తాయి, మా గ్రామం నుంచి కొన్ని వస్తాయి. అవన్నీ ఫుజూల్ ముచ్చట్లు పెట్టకుండా, ఫుజూల్ పనులు చేయకుండా అసలు సిసలు ప్రజలకు ఏం పని కావాలి? మంచినీళ్ళు కావాలి, రోడ్లు కావాలి, చెట్లు పెట్టాలి, ప్రజలకు ఇండ్లు కావాలి, పేద ప్రజలు నడుచుకోవాలి, గా పని చేస్తున్నా అని చెప్పింది. కూర్చోండి. అట్లా బ్రహ్మాండమైన ఈరోజు గుర్తింపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి గ్రామ సర్పంచ్కు. ఇవాళ శ్రీధర్కు గుర్తింపు వచ్చిందంటే ఒక్క శ్రీధర్కు వచ్చినట్టు కాదు. తెలంగాణలోని 13 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయంటే, 30% అవార్డులు వచ్చినాయంటే వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారని కాదు. రాష్ట్రంలోని 12,769 గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, ఈ క్రెడిట్ మొత్తం మీకే దక్కుతుంది అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక మనిషో ఒక వ్యక్తి అనుకుంటే అయ్యేది కాదు. మొత్తం వ్యవస్థగా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి సంకల్పం, ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలి, ప్రతి ఇంటి ముందు నల్ల నీళ్లు ఉండాలి, ప్రతి ఇంటి ముందు చెట్లు ఉండాలి, ప్రతి ఊర్లో డంపింగ్ యార్డ్ ఉండాలి, ప్రతి ఊర్లో ఒక ట్రాక్టర్ ఉండాలి, ట్యాంకర్ ఉండాలి, ప్రతి ఊర్లో ఒక వైకుంఠ ధామం ఉండాలని చెప్పి ఇవాళ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఆ పద్ధతి ప్రకారం చేస్తే ఎట్లా బాగుపడది రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే ఇలా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పట్టణ ప్రగతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భారతదేశంలోనే అత్యుత్తమ జిల్లా పరిషత్గా కూడా మన జిల్లా అవార్డులు గెలుచుకున్నందుకు మా జెడ్పీటీసీలందరికీ, మా ఎంపీపీలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మా మున్సిపల్ చైర్మన్ గారు సిరిసిల్ల మున్సిపాలిటీ ఒకసారి కాదు ఇప్పటికి 3 సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకొని మన సత్తా చాటినందుకు మన మున్సిపల్ చైర్మన్ గారికి, మన కౌన్సిలర్లకు, మన మున్సిపల్ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఒకటే అంటారు, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలంటే ఏం చేయాలి? కౌన్సిలర్ పని కౌన్సిలర్ చేయాలి, సర్పంచ్ పని సర్పంచ్ చేయాలి, ఎంపీటీసీ పని ఎంపీటీసీ చేయాలి, జెడ్పీటీసీ పని జెడ్పీటీసీ, ఎంపీపీ పని ఎంపీపీ. ఎవల పని వాళ్ళని చేస్తే ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే, ఎంపీ పని ఎంపీ. ఎవల పని వాళ్ళని చేస్తే ఆటోమేటిక్గా ఊరు బాగుపడుతుంది, పట్టణం బాగుపడుతుంది, ఊరు పట్టణం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. చిన్న ముచ్చట ఇది. కానీ ఎందుకో 75 ఏళ్లలో తెలంగాణలో మనం చేసినట్టు 75 ఏళ్లలో దేశంలో ఎక్కడ పని కాలే, ఈరోజు కూడా అయితలేదు. అందుకే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, టీఆర్ఎస్ పేరు మారింది అంటున్నారు, బీఆర్ఎస్ అయింది అంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, మారింది పేరు మాత్రమే, డిఎన్ఏ మారలేదు, జెండా మారలేదు, ఎజెండా మారలేదు, రంగు మారలేదు, నాయకుడు మారలేదు, ఏది కూడా మారలే, మన ఎన్నికల గుర్తు కూడా మారలే. మారిందల్లా భారత రాష్ట్ర సమితి అనే పేరు మాత్రమే. ఎందుకు మారింది పేరు? ఏం అవసరం వచ్చింది అంటే 2010 నుంచి 14 వరకు ఆనాడు జరగని అభివృద్ధిని జరిగినట్టు, గుజరాత్లో జరగని వికాసం ఏదో జరిగిపోయినట్టు గోల్మాల్ గోవిందం చేసి, గోల్మాల్ గుజరాత్ మోడల్ను దేశంలో పెట్టి ఆనాడు దేశం మొత్తాన్ని మోసం చేసి ఇవాళ గద్దెకెక్కిన నరేంద్ర మోడీ, ఆయన సంగతి చూడాలి, ఆయన పార్టీ సంగతి చూడాలంటే
తెలంగాణలో జరిగిన అభివృద్ధి నమూనా, ఇక్కడి రైతు బంధు, ఇక్కడి రైతు బీమా, ఇక్కడి 24 గంటల కరెంటు, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిన విధానం, ఇక్కడి హరితహారం, ఈ కార్యక్రమాలన్నీ దేశం మొత్తం అమలు చేసి తెలంగాణ నమూనా గోల్మాల్ గుజరాత్ కాదు, గోల్డెన్ తెలంగాణ నమూనా భారతదేశానికి పరిచయం చేయడానికే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. తెలంగాణలో రైతు బాగుపడ్డట్టే ఇతర రాష్ట్రాల్లో రైతులు బాగుపడాలి కాబట్టే భారత రాష్ట్ర సమితి వచ్చింది. రావడమే కాకుండా నిన్ననే మీరు చూసినారు ముఖ్యమంత్రి గారి సభ. ఔరంగాబాద్లో ముఖ్యమంత్రి గారు సభ పెడితే లక్షల మంది తరలివచ్చినారు. అంతకుముందు నాందేడ్లో సభ పెడితే లక్షల మంది, అంతకుముందు లోహాలో సభ పెడితే లక్షల మంది. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, మీరు చేసినంత గొప్పగుంటే ఎందుకు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఎవరో మహారాష్ట్రలో పెద్దగా పరిచయం లేదే నిన్న మొన్నటి దాకా. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి మహారాష్ట్రకు పోతుంటే ఎందుకు అక్కడి రైతులు కదం దొక్కుతున్నారు, ఎందుకు గర్జిస్తున్నారు? అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే గర్జన ఇవాళ మహారాష్ట్రలో ఎందుకు వస్తున్నది ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు రైతులను ఆదాయం డబుల్ చేస్తామని ఊరించిన మాటలు నిజమే చేసింటే 2014లో అధికారంలోకి వచ్చినాడు నరేంద్ర మోడీ గారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని నువ్వు నమ్మబలికిన మాటలు నిజం చేస్తుంటే ఇవాళ రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు మహారాష్ట్రలో, యవత్మల్ జిల్లాలో, నాందేడ్లో, ఔరంగాబాద్లో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇంత పెద్ద కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఈ 9 ఏళ్లలో రైతుల కోసం 1-2 కాదు 4.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయం ద్వారా, విద్యుత్తు ద్వారా, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇవాళ 4.5 లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టగలిగితే 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది రైతుల కోసం అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఒక చారిత్రక అనివార్యత ఉన్నది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఒక చారిత్రక అనివార్యత. 2001లో ఏ రకంగానైతే గులాబీ జెండా ఎగిరి తెలంగాణలో విప్లవం పుట్టిందో ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో అంటుకున్న అగ్గి దేశం మొత్తం అంటుకుంటది. ఖచ్చితంగా దేశంలోని ఈ 2 జాతీయ పార్టీలను దహించి వేస్తుంది. కాంగ్రెస్ను, బీజేపీని బండకేసి కొడతారు ప్రజలు. ఒక రోజు కావచ్చు, 2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా ఈ విప్లవం దేశం మొత్తం చుట్టుముడుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ప్లీనరీలో ఇదేదో మామూలుగా కార్యకర్తల మీటింగ్ లాగా 1 గంట సేపు నేను ఉపన్యాసం చెప్పంగానే తర్వాత ఒకరిద్దరు మాట్లాడంగానే మీరు వెళ్ళిపోయే మీటింగ్ ఇది కాదు. ప్లీనరీ అంటే ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులు, ఎంపిక చేసిన గౌరవ గ్రామ శాఖల అధ్యక్షులు, మన మండల కమిటీల అధ్యక్షులు, మన ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్యమైన ప్రతినిధులు మన మీటింగ్ ఇది. ఇది మన గులాబీ కుటుంబం యొక్క మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో చివరి వక్త మాట్లాడేదాకా, చివరి మనిషి మాట్లాడేదాకా, మళ్ళీ లాస్ట్కు నేను మాట్లాడతా, 4-5 గొట్టంగా నేను మాట్లాడతా. అప్పటిదాకా దయచేసి ఏ ఒక్కరు కూడా, మనందరం కూడా మధ్యలో భోజన విరామం ఉంటుంది, చాలా రకాల తీర్మానాలు ఉన్నాయి, అవన్నిటిని కూడా మనందరం ప్రతిపాదిస్తారు వక్తలు, బలపరిచేవారు బలపరుస్తారు. అవన్నిటిని కూడా సావధానంగా వినాలే. విని చప్పట్లతో మనం హర్షధ్వానాల ద్వారా వాటిని ఆమోదించి మరి వాటిని రాష్ట్ర పార్టీకి కూడా పంపాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి గులాబీ సైనికుడికి, మా తమ్ముడికి, అన్నకు, మా అక్కకు, చెల్లెకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది మొట్టమొదటిసారి మన పార్టీ చరిత్రలో 22 ఏళ్లలో ఒక రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు ప్లీనరీ జరిగేది, పెద్ద బహిరంగ సభ జరిగేది, కానీ మొదటిసారి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈరోజు మనం ఎట్లయితే సిరిసిల్లలో చేసుకుంటున్నామో ఈ 4-5 వేల మందితోని రాష్ట్రంలోని గ్రామ గ్రామాన నుంచి బయలుదేరి జెండాలు ఎగరేసి ఇలా పొద్దున గర్వంగా అనిపించింది నాకు. ఊరికెళ్ళి అన్నా మేము జెండా ఎగరేసినాం, ఇగో మేము బయలుదేరుతున్నామని ఫోటోలు పెడుతుంటే చాలా చాలా సంతోషం అనిపించింది. అంత అద్భుతంగా గ్రామ గ్రామాన జెండా పండుగ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈరోజు ఇదే పద్ధతుల్లో మీరు కొలువు తీరినట్టే 4.5 వేల మంది ప్రతి నియోజకవర్గంలో కొలువు తీరినరు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది గులాబీ కుటుంబ సభ్యులు ఇవాళ ప్లీనరీలో పాల్గొంటా ఉన్నారు. ఎక్కడికక్కడ అన్ని ముఖ్యమైన రాజకీయ అంశాల మీద చర్చ జరగాలి, తీర్మానాలు జరగాలి. ఈ తీర్మానాలతో మరి మన పార్టీ, రాష్ట్ర పార్టీకి మనం సందేశం పంపాలి. పంపడమే కాదు, ఇది ఎన్నికల సంవత్సరం. ఎన్నికల సంవత్సరంలో ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ప్రజలకు, పార్టీకి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధులు మీరే. గ్రామ గ్రామాన జరిగిన
అభివృద్ధి, ప్రతి వార్డులో జరిగిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని దేశమే ఆమోదించే పరిస్థితిలో ఉన్నప్పుడు, పక్క రాష్ట్రాల్లో ఉండే ప్రజలు జేజేలు కొడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందితో మనకు పోటీ కానే కాదు. మన ఆగన్న అన్నాడు ఇప్పుడే, కుక్కలు మరుగుతున్నాయి అన్నాడు. నేను ఆగన్నతో విభేదిస్తున్నా. ఎందుకు విభేదిస్తున్నా అంటే కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు, అనవసరంగా వాటిని అవమానించడం మంచిది కాదు. ఇవి కుక్కలు కావు, ఇక్కడ మొరిగేటి కుక్కలు కావు. అధికారం కోసం అంగలారుస్తున్న గుంట నక్కలు ఇవి, కుక్కలు మాత్రం కావు. ఆ గుంట నక్కల విషయంలో కూడా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళను అనవసరంగా నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకోవద్దు. పెండ మీద రాయేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. కాబట్టి దాని జోలికి పోకుండా మనం చేసిన మంచి పనులు చెప్పుకుందాం, మనం ఏమేం చేసినామో చెప్పుకుందాం. మనకెవ్వరూ పోటీ కాదు. పోటీ సమ ఉజ్జీలతో ఉంటుంది, రాజకీయ మరుగుజ్జులతో ఉండదు. పోటీ అంటే సమ ఉజ్జీలు ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారికి ఆయన కాలి గోరికి సరిపోయే నాయకుడు కూడా తెలంగాణ ప్రతిపక్షాల్లో ఒక్కడు కూడా లేడు. మాట్లాడతారు, మస్తుగా కొడతారు. వాళ్ళు ఒరితే చూపెట్టేందుకు టీవీలు ఉన్నాయి, రాసేందుకు పత్రికలు ఉన్నాయి. కేసీఆర్ను ఎంత తిడితే అంత ఆనందపడే పైశాచిక ఆనందం పొందే కొంతమంది సన్నాసులు ఉన్నారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం ఆలోచించవలసింది ఒకటే, మనం ఎవరితో పోటీ పడాలి? పడితే కూడా కొట్లాడితే అవతలోడు సకటోడు అవుతుందో గమ్మతుంటుంది. ఎవరు మనకు పోటీ ఎవరు ఈరోజు రాష్ట్రంలో? ఒక బ్రెయిన్ లేని బంటి ఒక దిక్కు, ఇంకో దిక్కు రోజుకో పార్టీ మారే సంటి ఇంకో దిక్కు. ఒక బ్రెయిన్ లేని బంటి, ఇంకోడేమో పార్టీలు మారే సంటి. వీళ్ళు రోజు ఒక్క డైలాగులు కొట్టుడు, రోజు ఎగిరెగిరి పడుడు. పాపం టీవీలో పని లేదు కాబట్టి వీళ్ళు చూపెట్టాలి. 24 గంటలు నడవాలి కదా వాళ్ళ రీలు, వాళ్ళ బాధ వాళ్ళది, చూపెట్టుకోవాలి. అంతే తప్ప రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలు, రైతులు, ఆసరా పొందుతున్న అవ్వలు, తాతలు, బీడీ కార్మిక పెన్షన్ తీసుకుంటున్న మా అక్కలు, చెల్లెళ్ళు, ఈరోజు నేతన్న పెన్షన్ తీసుకుంటున్న మా నేత కార్మికులు, లేదా 6 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకుంటున్న మా గీత కార్మికులు, లేదా గొర్రెల పథకం ద్వారా ఈరోజు మరి 7.5 లక్షల యూనిట్లు తీసుకున్న మా గొల్ల కుర్మ సోదరులు, ఇవాళ అద్భుతంగా పెరిగిన మత్స్య సంపదతో సంతోషంగా ఉన్న మా గంగపుత్ర, ముదిరా కాపు బిడ్డలు కానీ ఇతర బిడ్డలు కానీ ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి కులం, ప్రతి మతం సంతోషంగా ఉన్నది. 3000